children? What is the special today? Today is a festival. What the festival? Formation of Constitution Day. Formation of Constitution Day. అందరికీ కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు. కాన్స్టిట్యూషన్ డే అంటే ఏంటంటే రాజ్యాంగ దినోత్సవం. అసలు రాజ్యాంగం అంటే ఏంటంటే రైలు బండిని నడిపేది ఏది? పచ్చ జెండా. ఓకేనా? బతుకు బండిని నడిపేది పచ్చ నోటు. అలానే ఒక మన పల్లెటూరు, పట్టణం, జిల్లా, జిల్లా తర్వాత రాష్ట్రం, రాష్ట్రం తర్వాత దేశం. ఈ దేశం మొత్తం నడిపించేది ఎవరు? ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దేనికి అనుగుణంగా నడుచుకోవాలి? రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. అంటే రాజ్యాంగంలో కొన్ని నియమ నిబంధనలు రాస్తారు. అంటే మనం ఇలా ఉండాలి, మనం ఇలా పరిపాలించబడాలి, మన దేశంలో మనం కొన్ని నియమాలకు లోబడి ఉండాలి, అన్నీ రాజ్యాంగంలో ఉంటాయి అన్నమాట. ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు మన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రచించడానికి తన సర్వ సుఖాలన్నింటినీ పక్కన పెట్టి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ తిరిగి ఎంతో అధ్యయనం చేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాత్రింబోల నిద్ర కూడా వదిలేశాడు. అతను నిద్ర కూడా వదిలేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మన దేశ ప్రజలందరూ బాగుండాలి, అందరికీ సమాన న్యాయం జరగాలని చెప్పి రచించినట్టుదే రాజ్యాంగం. ఇదిగోండి రాజ్యాంగం, ఇది రచించినటువంటిదే మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చిన రోజు, అమలులోకి అంటే ఈ రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మేము నడుచుకుంటాము అని ముద్ర ఇచ్చారన్నమాట. మన ప్రభుత్వం అయినటువంటి మన ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, అలానే రాని అధ్యక్షుడైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరి హయాంలో రాజ్యాంగం అనేది ఆమోదింపబడిన రోజు. అంటే దీని ప్రకారం మనం నడుచుకోవాలని ఆ యొక్క రోజే నవంబర్ 26, 1949 సంవత్సరం నవంబర్ 26 తేదీన మన రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చినటువంటి రోజు. ఆ సందర్భంగా ఈ రోజున ప్రతి పాఠశాలలో, ప్రతి ప్రభుత్వ సంస్థల్లో రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని తెలుపుతూ అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ జరిపేటటువంటి రోజే ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం. చూడండి, ఈ రాజ్యాంగం మీరు కానీ పాఠ్య పుస్తకం కానీ ఓపెన్ చేశారనుకోండి, దాంట్లో ఈ రాజ్యాంగం యొక్క ప్రవేశం ఉంటుంది అన్నమాట. సో ఒకసారి నేను ఈ రాజ్యాంగ ప్రవేశం చదివి వినిపిస్తాను, అందరూ శ్రద్ధగా వినండి. భారత రాజ్యాంగం ప్రవేశిక. భారతదేశ ప్రజలమైన మేము 1949 సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాం. ఆ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటిస్తున్నాం. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఈ క్రింది సౌలభ్యాలు కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, ఆరాధన స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు, ప్రజలందరిలో దేశ సమైక్యతను, అఖండతా భావాన్ని, సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం అనేది ఈ యొక్క రాజ్యాంగ ప్రవేశికలో మన అంబేద్కర్ గారు రచించడం అనేది జరిగింది. అంటే ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సమాన అవకాశాలు పొందారు. అంటే ఆనాటి రోజుల్లో ఎక్కువ తక్కువ అనే భావం ఉండేదన్నమాట. ఓకేనా? ఎక్కువ కులస్తులు చదువుకోవాలని, తక్కువ కులస్తులు చదువుకోకూడదని అయింది. కానీ అంబేద్కర్ గారు వీటన్నిటిని రూపుమాపి ప్రజలందరూ ఒకటే, ప్రజలందరూ కలిసి చదువుకోవాలి, మానవులంతా సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ అనే భావన ఉండకూడదని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచారు. అంబేద్కర్ గారి పుణ్యం వల్లనే, చదువు వల్లనే, ఆయన కృషి వల్లనే ఈరోజు మనం అందరం కూడా అందరితో పాటు ఎక్కువ తక్కువ భేదం లేకుండా కలిసి చదువుకుంటూ ఉద్యోగాలు తెచ్చుకొని హాయిగా ఉండగలుగుతున్నాం. కాబట్టి ఈ రోజున మనము అంబేద్కర్ గారికి అందరం కూడా చేతులు ఎత్తి నమస్కరించుకోవాల్సిన రోజు. అంబేద్కర్ గారి గురించి అందరికీ మీరు తెలియజెప్పాల్సినటువంటి రోజు ఇది. ఏం రోజు? ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. గుర్తుపెట్టుకోవాలి, రాజ్యాంగ దినోత్సవం. ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని? కాన్స్టిట్యూషన్ డే అంటాం. ఓకేనా? ఈరోజే మనం ఎందుకు చేసుకుంటామంటే
ఈరోజే అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగాన్ని అప్పటి ప్రభుత్వానికి సమర్పించారన్నమాట. నేను రాశాను, ఇక మీరు ఈ నియమ నిబంధనలు లోబడి మీ ప్రభుత్వాన్ని నడిపించండి అని అంబేద్కర్ గారు ప్రభుత్వానికి తన నివేదికని అప్పచెప్పినటువంటి రోజు అన్నమాట. అందుకని ఈరోజు మనం చాలా గొప్పగా ఈ దినోత్సవాన్ని చేసుకుంటున్నాం. మనకి పండుగలు ఉంటాయి, ఎన్నో పండుగలు ఉంటాయి. దీపావళి ఉంటుంది, ఇంకా వినాయక చవితి ఉంటుంది, ఇంకా ఇంకేం పండుగలు చెప్పండి, సంక్రాంతి. ఇవి కాదు మనకి అసలైన పండుగలు. మనకు అసలైన పండుగలు అంటే ఏంటివి? ఆగస్టు 15 అనేది మన అసలైన పండుగ. గణతంత్ర దినోత్సవం అనేది మనకి నిజమైన అసలైన పండుగ అన్నమాట. అలానే నేడు ఈ రాజ్యాంగ దినోత్సవం కూడా మనం ఎంతో గొప్పగా చేసుకోవాల్సినటువంటి పండగ. ఈ మహానుభావుడిని మన అందరం కూడా గుర్తించుకోవాలి, మీ మనసులో ఉంచుకోవాలి అతను. ఎందుకంటే ఈరోజు మన అందరం ఇలా ఎక్కువ తక్కువ కలిసి ఉన్నామంటే అంబేద్కర్ గారి కృషి వల్లే. ఆ రోజుల్లో అంబేద్కర్ గారు ఎన్నో అవమానాలకు గురయ్యారు, అయినా కూడా ఆయన బాధపడలేదన్నమాట. దాన్ని చదువుతూనే సమాధానం చెప్పాలని చెప్పి ప్రపంచంలో అంబేద్కర్ గారు చదివిన చదువులు ఎవరు కూడా చదవాలి మన దేశంలో. ప్రపంచంలో అంబేద్కర్ గారు చదివినటువంటి చదువులు ఎవరో చదవాలి. ఆ రోజుల్లో ఆయన స్కూల్ పంపిస్తే కనీసం ఆయన్ని స్కూల్లో అడుగు పెట్టించేవారు కాదు. అయినా కూడా అంబేద్కర్ గారు ఏమాత్రం స్కూల్ దాటిపోలా, కిటికీలోంచి కూడా విని తొంగి చూస్తూ చదువుకొని గొప్పవాడు అయ్యాడు. అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఏం చేసుకోవాలి, మీరు కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే చదువుతూనే అది సాధ్యం. అర్థమైందా? మీరు చాలామంది చూడండి మారం చేస్తుంటారు. అంటే మీరు పెద్ద అయిన తర్వాత పనులు చేసుకోవడం చాలా కష్టం. అది చదువుకున్నాం అనుకోండి, మనకి ఏదో ప్రైవేట్ ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది. ఆ ఉద్యోగం చేసుకుంటూ మనం రూమ్లో ఎండల్లో కష్టపడకుండా హాయిగా ఉండొచ్చు అనమాట. చూస్తున్నారుగా మీరు మీ తల్లిదండ్రులని. కాబట్టి మీరందరూ కూడా మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మీ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని కష్టపడి చదివి ఏం చేయాలి. మన అంబేద్కర్ గారు మన భారతదేశానికి ఎంత గొప్ప పేరు తెచ్చారో మీరు కూడా రేపు మన ఆకు తోటకి, మన ఆంధ్రప్రదేశ్కి, అలానే మన దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఓకేనా?